వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. పూజ్యులైన భగవద్బంధువుల పాదములకు దాసోహుడు. ఆచార్య వైభవాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు గోపాలాచార్య స్వామి వారి వైభవాన్ని తెలుసుకుంటూ వారు స్వాభకృత నామ సంవత్సరంలో పుష్యమాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో ఏకాదశి తిథి రోజున, అంటే మామూలు ఇంగ్లీష్ సంవత్సరాల్లో 24వ తేదీ 1వ నెల 1909వ సంవత్సరంలో అవతరించారు వారు. వారి గురించి చెప్పుకుంటున్నాం. అయితే సాంప్రదాయానికి మూలస్తంభం వంటి వారు ఎందుచేతంటే శ్రీమన్నారాయణాచార్య స్వామి వారు చేసేటువంటి కార్యక్రమాలు, వారికి ఉండేటువంటి దీక్ష, వారికి ఉండేటువంటి పట్టుదల అన్నీ తెలుసుకుని ఇటువంటి మహానుభావులు మన లైన్కి వస్తే బాగుంది కదా అని 3 రోజులు ఉపవాసం చేశారని చెప్పుకున్నాం ఇది వరకు. అదే కాకుండా వీరు ఇప్పుడు పెద్దజీయ స్వామి వారు, చిన్నజీయ స్వామి వారు లాంటి జీయర్ని ఎనమండుకుని తయారు చేశారు. అదే కాకుండా మంచి ఉద్దండమైనటువంటి గొప్ప గొప్ప పండితుల్ని దేశం అంతటా కూడా 200 మంది సుమారు పండితులను తయారు చేశారు మన గోపాలాచార్య స్వామి వారు. అయితే పెద్దజీయ స్వామి వారికి 16 సంవత్సరంలోనే వివాహం అయింది. గోపాలాచార్య స్వామి వారికి కూడా 16 సంవత్సరాలు వివాహం అయింది. మరొక విశేషం ఏంటంటే రామానుజాచార్య స్వామి వారికి కూడా 16 సంవత్సరాలనే వివాహం అయింది. ముగ్గురు యతీశ్వరులకి కూడా ఒకే వయసులో 16 సంవత్సరాల వయసులోనే వివాహం అయింది. యతీశ్వరులు అంటారు ఏంటండి, మరి పెద్దజీయ స్వామి వారికి యతీశ్వరులు, రామానుజైతే యతీశ్వరులు, కానీ గోపాలాచార్య స్వామి ఇతి కాదు కదా, మరి గృహస్థు కదా అనుకుంటున్నారేమో. దానికి అర్థం, దానికి వివరణ ఏంటంటే ఆ రోజుల్లో గొప్ప గొప్ప పండితులు, ఉభయ వేదాంత సభలకు వచ్చేటువంటి పండితులు చెప్పినటువంటి మాట ఏంటంటే పెద్దజీయ స్వామి వారు సంసారాన్ని పరిస్థితించి సన్యాసం తీసుకున్నటువంటి వారు, వీరు సంసారంలో ఉంటూ సన్యాసం తీసుకున్నవారు. వారిది కాషాయ రంగు వస్త్రం, వీరిది తెల్ల రంగు వస్త్రం అని పెద్ద వారైనటువంటి మా పెద్ద పెద్ద పండితులు అప్పలాచార్య స్వామి లాంటి వారే అప్పుడు అనుగ్రహించారు. మరొకటి ఏంటంటే వీరిద్దరిని కూడా తిరగలతో పోల్చేవారు. తిరగలు అంటే ఇప్పుడు ఈ గ్రైండర్లు, మిక్సీలు వచ్చాయి, కానీ పూర్వం అంటే సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం అయితే తిరగలిని ఒక రాయి మధ్యని ఒక కొరువు కొట్టి దానిపైన ఒక రంధ్రం కొట్టినట్టు రాయి ఒకటి ఉండేది, 2 రాళ్ళు ఉండేవి. ఆ పై రాయి తిరుగుతూ ఉంటుంది, కింద రాయి మాత్రం తిరగదు. అందులో ఏమైనా వేస్తే అది ద్రవ్యం, అది పిండి కింద బయటకు వస్తుందన్న. పప్పు అయ్యి వేస్తే పిండి కింద బయటకు వస్తుంది, బియ్యం అయ్యి కూడా. అలాగే వేదాంత విషయాలు, చాలా గంభీరమైనటువంటి విషయాలని మనకు అర్థం చేసుకోవడం కష్టం కదా. అటువంటి విషయాలను కూడా వీరిద్దరూ బాగా అవకాశం పెట్టి బాగా అర్థం చేసుకుని మనలాంటి సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టుగా అది తీసిచ్చారు. అంటే బియ్యాన్ని అందులో ఎత్తి పిండి వచ్చినట్టుగా మనకి అర్థం చేసుకోవడానికి వీలైనటువంటి వేదాంత రహస్యాలను కూడా ఆ తిరగల వారు ఇసిరి బయట తీసుకొచ్చారు. తిరగలతో ఎందుకు పోల్చారు అంటే ఒక కింద తిరగలి అది కదలదు, దిమ్మన్నమాట. పై తిరగలు తిరుగుతూ ఉంటుంది. పెద్దజీయ స్వామి వారు పై తిరగలతోటి, గోపాలాచార్య స్వామి తెల్ల తిరగలతోటి పోల్చిపోరు. అంటే ఈయన ఎక్కడికి తిరిగేవారు కాదు, ఆయన ప్రచారం చేస్తూ ఉండేవారు. మా గోపాలాచార్య స్వామి స్వయంగా సాధించిన విషయం ఏంటంటే, నేను వంటవాడినయ్యా, వంట చేయడమే తప్ప వడ్డించడం నాకు రాదు అనేవారు ఆయన. అంటే ఆయన ఈ విషయాలన్నీ కూడా అందరికీ నేర్పడం, అంటే వంట చేసి తయారు చేసి అందరికీ ఇవ్వడం, వాళ్ళు వడ్డించుకోవడం. ఈ శ్రీభాష అప్పలాచార్య గారు, కోనప్పాచార్య గారు, గొప్ప గొప్ప పండితులందరూ కూడా దేశమంతటా ప్రచారం చేసి ఈయన తయారు చేసిన వంట అనేటువంటి ఈ విద్యను అందరికీ ప్రచారం చేస్తూ ఉండేవారు అన్న. అలా మాట్లాడుతూ ఉండేవారు గోపాలాచార్య స్వామి వారు. అయితే అసలు ఆచార్యులు అంటే ఎవరు? ఆచార్యులు అంటే ఎవరిని ఆచార్యులు అనాలి? ఏ లక్షణాలు ఉంటాయి ఆచార్యులకి అంటే, మనకి మనవాళ్ళ మామూలైన ఒక మహానుభావులు ఉపదేశ రత్నమాల అని ఒక పాసురం ఒక ఉంది. అందులో మొత్తం 74 పాసురాలు ఉంటాయి. ఇదివరకు విజ్ఞాపనం చేశాడు దాసుడు. తెలుగులో పద్యం అంటాం, సంస్కృతంలో శ్లోకం అంటాం, అరవంలో పాసురాలు అంటాం. అలా 74 పాసురాలు రాశారు. 61వ పాసురంలో ఒకటి ఉంది, ఎవరు ఆచార్యులు అంటే ఎవరు అనేది.
ஞானம் அனுஷ்டானமிவை மிவைய நன்னா ஞானம் அனுஷ்டானமிவை நன்னாகவே ఎడయనాన గురువై ఎడందకాల్ మానిలెత్తి అన్నది. గురువు అంటే ఆచార్యులు అంటే ఎవరన్నమాట? గురువు అంటే ఎవరన్నమాట? జ్ఞానం అనుష్ఠానం ఇవయే, జ్ఞానం ఉండాలి, ఆచరణ ఉండాలి. జ్ఞానం పెద్దల నుంచి సంపాదించేటటువంటి జ్ఞానం ఉండాలి, దాన్ని పొందాలి, ఆచరణ కూడా ఉండాలి. ఈ రెండింటిలో ఈ రెండు ఎలాంటివంటే, ఒక పక్షి ఆకాశంలో ఎగరడానికి రెండు రెక్కలు ఎలాగ ఆధారమో, ఒక మహానుభావులైనటువంటి ఆచార్యులు వారు ఉద్ధరించాలంటే ఈ రెండు రెక్కలు వారికి ఉండాలి. రెండు రెక్కలు ఏంటి? ఒక రెక్క జ్ఞానం, రెండో రెక్క అనుష్ఠానం. జ్ఞానం అనుష్ఠానం ఎలాంటి అంటే మనకు బాగా అర్థం అవడానికి విజ్ఞాపన చేస్తున్నాం. జ్ఞానం అంటే కన్ను అనుకుందాం, అనుష్ఠానం అంటే కాళ్ళు అనుకుందాం. జ్ఞానం ఉండి అనుష్ఠానం లేకపోయినా ప్రయోజనం లేదు, అనుష్ఠానం ఉండి జ్ఞానం లేకపోయినా ప్రయోజనం లేదు. అది ఎలాగంటే, జ్ఞానం అంటే కన్ను అనుకుందాం కదా, కన్ను ఉంది అంటే జ్ఞానం ఉంది, ఆచరణ పెద్దగా లేదు, అసలు ఏమీ లేదు. అంటే కాళ్ళు లేవు, ఎక్కడికైనా వెళ్ళగలడా? లేదు. అలాగే ఆచరణ చాలా గొప్పగా ఉంది అంటే కాళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు లేవు, వెళ్ళగలడా? కష్టం. అలాగే జ్ఞానానుష్ఠానాలు రెండు ఉండేటువంటి వాళ్ళే ఆచార్యులు అని అర్థం. అయితే అనుష్ఠానం అంటే ఏంటి? శాస్త్రం ఏం చెప్పిందో అది చేయడం, అది అనుష్ఠానం. అది నీకు కష్టమైనా ఇష్టం లేకపోయినా చేసి తీరాలి. అలా చేసినటువంటి వాళ్ళే మహానుభావులు. ఆ చేయడం కూడా త్రికరణ శుద్ధిగా చేయాలి. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః అంటారు. అంటే మనసులో ఉన్నదే చెయ్యాలి, చేసేదే చెప్పాలి, అలా ఉండాలన్నమాట. అలాగా ఏదైతే ఉందో అది లోపల నుంచి బయటకు వచ్చింది అది చెప్పడమే, అది మహానుభావులు చేసేటువంటి పని. జ్ఞానం ఉండాలి, అనుష్ఠానం ఆచరించేటప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో చేయాలి. శాస్త్రం అంటే ఏంటండి? శాసనాత్ ఇది శాస్త్రం. శాస్త్రం అంటే శాస్త్రం, ఇది చెయ్యి అంతే, ఆర్డర్. ఇప్పుడు ప్రభుత్వం వారు మనకి ఆర్డర్ వేశారు, ఏమని? ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు, చాలా ప్రమాదం కొంచెం ఉంది ప్రపంచం అంతా కూడా అని ఒక ఆర్డర్ వేశారు. ఆర్డర్ అంటే ఏంటి? ఆయన ఒక జీవో పాస్ చేశారు. అది దాన్ని అతిక్రమించి బయటికి వెళ్తే ఏమవుతుంది? ప్రమాదం వస్తుంది. అలాగే ఆ ప్రమాదం శరీరానికే. ఈ ప్రమాదం ఎలాంటిది? శాసనాత్ ఇది శాస్త్రం. అంటే ఏంటి? శాస్త్రం చెప్పింది అతిక్రమించి, అంటే ఎలాగంటే వేదంలో చెప్పింది అనుకోండి ఇలా చేయమని, అలా కదా ఇలా కూడా చేయొచ్చండి అని ఎవరి మట్టుకు వాళ్ళు సొంతంగా ప్రయత్నం చేసి వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసి వాళ్ళతో సరిపోతుంది 10 మంది మళ్ళీ అలా దుష్ప్రయోగం చేసి వ్యాప్తం చేస్తారు. అది శరీరానికి కాదు, జీవుడు కూడా చాలా ప్రమాదమైనటువంటిది అనమాట. దానికి ఈ ఉపదేశ రత్నమాలలోనే మనవాళ్ళ మమ్మల్ని అనుగ్రహించారు ఒక చోట. ఏమనంటే, తన్నెంజిల్ తోత్తినదే చొల్లి ఇది శుద్ధ ఉపదేశవర్ వార్త దన్బర్ డాష్ చెప్పిన తర్వాత దీన్ని మీరు ఆలోచించండి. తన్నెంజిల్ తోత్తినదే చొల్లి అంటే ఇది పెద్దల దగ్గర సేవించింది, వేదాల్లో సేవించినటువంటి విషయాలు అలాగుండగా పక్కన మధ్యలో తన్నెంజిల్ తోత్తినదే. తన్నెంజిల్, అంటే తన యొక్క నెంజిల్ అంటే మనసుకి, తోత్తినదే చొల్లి తోచింది, తన మనసు తోచింది చెప్తే ఇది శుద్ధ ఉపదేశవర్ అలా ఉపదేశం చేసి అంటే చెప్పేటువంటి వారు వార్త దన్బర్ అలా వార్త చెప్పేటువంటి వారిని ఏమంటారట? మన వాళ్ళ మామూలు మనకు ఆయనకు బీతి ఇచ్చారు, మూర్ఖరావారు. మూర్ఖులు అంటే వాళ్ళట అర్థం. అలా ఎప్పుడు కూడా చెప్పకూడదు. అలా అంటే తను ఏదైతే ఆచరిస్తారో అదే పత్రిక ఇతరులకు చెప్పి ఆచరింపజేసేటట్టుగా ఉండాలి. అలాంటి కోవకు చెందిన వారే మా గోపాలాచార్య వారు, పెద్దచేసిన వారు కూడా. అయితే గోపాలాచార్య వారు ఎంత ఆచరణపూర్వకంగా ఉండేవారు అనేది ఇంకొక మరొక విషయం ఏంటంటే, మనకి పిల్లయ్య లోకాచార్య స్వామి వారు అంటే లోకాలన్నిటి కూడా ఆచార్యులైన అలాంటి మహానుభావులు శ్రీవచన భోజనం గ్రంథం రాశారండి, ఒక గ్రంథం. ఆ గ్రంథంలో మొట్టమొదటి అవతారికలో చివరికి వెళ్ళిన తర్వాత ఒక విషయం ఉంది. మా గోపాలాచార్య స్వామి, పెద్దచార్య స్వామి పూర్వశంలో వీరిద్దరు కాలక్షేపం చేయించుకునేటప్పుడు ఇద్దరు అనుకునేవారట. ఏమని? అక్కడ ఉన్న శ్లోకం ఏంటంటే, లోకాచార్య కృతే లోకయితే వచనభూషణే తత్వార్థ దర్శనం లోకే తన్నిష్టాచ సుదుర్లభ అని ఉందిట. దీని అర్థం ఏంటంటే, లోకాచార్య కృతే లోకయితే అంటే ఏంటి? లోకాచార్యులైనటువంటి లోకాచార్య స్వామి వారు లోకహితం కోసం వచనభూషణ గ్రంథాన్ని ఇచ్చి తత్వార్థ దర్శనం వారే అన్నారట. ఏమని? తత్వ అర్థ దర్శనం అంటే దాని యొక్క అర్థాన్ని తెలుసుకుని లోకే తన నిష్ఠాచ దాన్ని ఆచరించేటువంటి వాళ్ళు
దుర్లభ కష్టం కాదట, సుదుర్లభ అన్నారట, చాలా కష్టం అన్నారట. చెప్పినటువంటి విషయాన్ని ఆచరించేటువంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఎవరన్నారు ఇది? పిల్లలోకాచార్య స్వామి వారు అంతటి మహానుభావులు అన్నారని. అలాంటి మహానుభావులుగా సుదుర్లభ అయితే మళ్ళాంటి అల్పులకి ఏముందండి అనుకునేవాడు ఇద్దరు కూడా. ఇప్పుడు కూడా మనిషికి భయం కలిగిందనుకోండి, ఈ పని చేయలేమని వాడు ఎప్పుడు సక్సెస్ అవుతాడండి. అలాగే అలా భయపడేవాడు ఇద్దరు కూడా. అయితే ఈ గోపాలాచార్య స్వామి వారు అది ఈ శ్రీవచన భూషణ గ్రంథాన్ని తన లోపల జీర్ణించుకోవడం, 10 మందికి చెప్పడం. పెద్ద జీవస్వామి వారు కూడా అంతే. అయితే ఇందులో మన ఈ దగ్గర సేవించుకునే శిష్యులు ఉంటారనుకోండి, ఆ శిష్యులు ఏమనుకోవాలట? తన గురువుగారి శిష్యులని భావించుకోవాలట. ఒకసారి గోపాలాచార్య పెద్ద పెద్ద పండితులు ఉన్నారని విజ్ఞాపన చేశారు కదా, మా కోనప్పాచార్య స్వామి వారు చెప్పేవారు విషయం, చూపించారు కూడా. కోనప్పాచార్య స్వామి వారికి, శ్రీభాష అప్పలాచార్య స్వామి పెద్ద పెద్ద పండితులకి ఆయన ఉత్తరం రాసేవారు. అంటే ఈ సాంప్రదాయం ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి రాస్తే అది శ్రీముఖం అంటారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి రాస్తే అది విజ్ఞాపన అంటారు. ఈ పెద్దవాళ్ళకి కదండి శిష్యులకి రాశారు. ఏమని రాశారు? పిఎస్ స్వామి పాదా పరశతం ప్రణమితి దాస అని రాసేవారట. నాకు ఆ శ్రీముఖం కూడా మాకు చూపించారు మా కోనప్పాచార్య స్వామి. దీని అర్థం ఏంటంటే పిఎస్ స్వామి పాదా, ఎవరు? గురువు గారు అంటే ఆచార్యులు వారు శిష్యుడికి రాసిన లెటర్ ఇది. పైన పిఎస్ స్వామి, ప్రియమైనటువంటి స్వామికి పాదములకు పరశతం ప్రణమితి దాస, పరశతం అనేక వందల దాసోవారు అని రాశారు. వాళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరం పట్టుకుని గోపాలాచార్య స్వామి దగ్గర స్వామి ఏడుస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకుని బాధపడుతూ, స్వామి ఇది ఏమన్యాయం అండి, ఎవరెవరు ఆచార్యులు మీ శిష్యులు కదా, మాకు మీరు దాసోహం పెట్టచ్చా అని అంటే వారు నవ్వుతూ సమాధానం చెప్పేవారట. ఏమండి మీరు శ్రీవచన కోసం సేవించుకున్నారా? సేవించుకున్నామండి. మరి అందులో ఏముంది అంటే మీకు వంట పెట్టలేదన్నమాట. అందులో ఏముందంటే తన్నోపాధి యవనయం తన్నుடைய ఆచార్యునికి ప్రతిపత్తి ఉపదేశిక వేణు అల్లాదపోదు స్వరూపమెల్లయి. తన్నోపాధి ఇవనుడయ అంటే తన దగ్గరకు వచ్చిన శిష్యుణ్ణి తనతో పాటు ఈ శిష్యుణ్ణి తన్నుడే ఆచార్యునికి అంటే వీరి యొక్క ఆచార్యునికి శిష్యుడి కింద భావించుకోవాలట. అప్పుడు ఈయన ఏమవుతారనమాట? సహాధ్యాయం అవుతారనమాట. అంటే దీంతో చదువుకునేటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా మీకు ఒక విషయం మర్చిపోకండి, వైష్ణవ సాంప్రదాయం అంటే ఏమీ కాదండి. ఈ ప్రపంచంలో వైష్ణవం లేనటువంటి లేదు. ప్రహ్లాద్ ఏం చెప్పాడండి అరణ్యేటుడికి? ఎక్కడున్నాడా దేవుడు అని అడిగితే ఇందుగలడు అందులేడని సందేహం అలదు చక్రి, సర్వోపగతుండు ఎన్నెందు వెతికి చూసినా అన్నందే గలడు. ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఏం లేదు, ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడు, ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడా కాదు, ఎన్నెందు వెదకి చూస్తే అన్నందే ఉన్నాడు. వెతకాలంటే సాధన చెయ్యాలి, అప్పుడు కనిపిస్తాడు. అంటే ప్రతి చోట ఉన్నాడు. భగవద్గీతలో కూడా 10వ అధ్యాయంలో చెప్పాడు స్వామి, నదేస్తి వినాయకపాత్ మయాభూతం చరాచరం అని చెప్పుకున్నాడు ఆయన స్వయంగా. కదిలే దాంట్లో కలం దాంట్లో నేను ఉన్నానని చెప్పాడు. అది వైష్ణవులు అంటే అందరిలో ఉండేటువంటి దైవాన్ని చూడాలి. ఎవరైనా ద్వేషం కలిగి ఉన్నవాడు వాడు వైష్ణవుడు కాదు. ఎవరినైనా పగతో ఉన్నాడా వాడు వైష్ణవుడు కాదు. వైష్ణవుడు అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువుని ప్రేమించగలిగిన వాడే వైష్ణవుడే అర్థం. అంటే బొట్టు పెట్టుకుంటే వైష్ణవుడా, లేకపోతే తులసిమాల వేసుకుంటే వైష్ణవుడా, లేకపోతే పచ్చి పట్టుకు లేకపోతే సక్కరాగితాలు అయితే వైష్ణవుడా, అది ఒకటే కాదండి, వెనకాల ఈ కూడా ఉండాలన్నమాట. అది వైష్ణవుడు అంటే. అలాంటి వైష్ణవ తత్వాన్ని నిరూపించిన మహానుభావులు వారిద్దరు కూడా. అంటే వైష్ణవుడు అంటే ఏంటన్నమాట? ఎదురుగొన్న మనిషినే కాదని ప్రతి వారిని ప్రేమించాలి. దీనికి ఒక జరిగినటువంటి సంఘటన నీకు విజ్ఞాపనం చేస్తాను. అంటే ప్రత్యేక స్వామి పూర్వం శ్రీమన్నారాయణాచార్య గారు కదా, ఈ గోపాలాచార్య స్వామి గారేమో ఇద్దరు కలిసి చిన్నతనంలోనే ఇద్దరు కలుసుకున్నారు చదువుకునే రోజుల్లో. గోపాలాచార్య స్వామి అత్తవారిది అనపర్తి అండి, ప్రత్యేక స్వామి మకా ఉండేది అత్తమూరు. అనపర్తి రెండు కాళ్ళకి యువతల దగ్గరట. మాకు తెలియదు స్వామివారు ఇది కూడా గోపాలాచార్య స్వయంగా చెప్పినటువంటిది, అనుగ్రహించినటువంటి. ఒకసారి గోపాలాచార్య స్వామి వారు అత్తవారి ఇంటి ఊరు నుంచి అక్కడికి అనపర్తి వెళ్ళారట స్వామివారితో మాట్లాడదామని. అప్పుడు బాగా ఆశవకాలం. సరే సాయంత్రం 5 అయిపోయిందట. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు. ఇప్పుడు పూర్వం ఎలా ఉండేదంటే ఎవరైనా వస్తున్నారంటే ఎదురు వెళ్ళి తీసుకొచ్చేవారు. వెళ్ళిపోయేటప్పుడు కొంత దూరం వచ్చి దేపెట్టి వెళ్తూ ఉండేవారు. గోపాలాచార్య స్వామి వచ్చేస్తున్నారంటే కొంత దూరం ఆయన కూడా నడిచింది సాగనంపడానికి వచ్చారట. వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నా దయ సంబంధించిన మాటలేనండి. అయితే
మాట్లాడుకుంటుంటే ఆ కాలం అన్నమాట, కాలం పక్కన చెట్టు ఉందట, చెట్టు నుంచి ఒక పక్షి పడిపోయిందట, ఒక కొంగ. గోపాలాచార్య స్వామి చూడలేదట్టుండేది. అది వెంటనే శ్రీమన్నారాయణ స్వామి చూసి గొప్ప వెళ్ళి ఆ కాలంలో నీరు తీసి దాన్ని ఎడం చేస్తూ దాన్ని పట్టుకుని కాలు చేసి నీరు నీరు పోసాడు. అంటే ఏంటన్నమాట ఇది? జగత్ సర్వం శరీరంతే. జగత్ అంతా కూడా భగవంతుడికి శరీరం. అది ఆయన అలవరిచి ఆశించి చూపించాడు. అది ఒక ఎవరు అనుకుంటారనో లేదా 10 మంది మెచ్చుకోవాలని చేయలేదు ఆయన. అక్కడ ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారు. పైగా గోపాలాచార్య చూడలేదు కూడా. అది అలా చూసి అలా చేశాడు. దీన్ని చూస్తే మనకి ఏం గుర్తొస్తుందో తెలుసండి. వాల్మీకి భగవానుడు ఈ తమసానిధి తీరానికి స్నానానికి వచ్చాడట. అప్పుడు ఒక చెట్టు మీద 2 క్రౌంచి పక్షులు ఆడమగా క్రీడిస్తున్నాయి. చూశాడు. ఒక బోయవాడు వచ్చి మగపక్షిని కొట్టాడు, కింద పడిపోయింది, రక్తం కారిపోతుంది. ఆడపక్షి వచ్చి చుట్టూ తిరిగి బాధపడుతుంది. ఈ సన్నివేశాన్ని ఈయన చూశాడు. ఏమన్నా మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఎన్నో కిమ్మిలు, కీటకాదులు, పక్షులు చిన్న చిన్న చచ్చిపోతుంటాయి. అయ్యా పట్టించుకుంటామా? కానీ మహాత్ములు ఎప్పుడు అలా ఉండరండి. ఎప్పుడైతే పక్షి పడిపోయిందో ఈయన హృదయం ద్రవించుకుపోయింది. ఈ ద్రవించుకుపోయి శోకం అంటే ఆయనకి కష్టం కలిగింది. ఈయన పక్షికి అయితే ఈయన కష్టం ఏంటంటే, ఒక మాట ఇందాక చెప్పుకున్నాం కదండి, జగత్ సర్వం శరీరంతే. ఈ జగత్ అంతా కూడా భగవంతుడి శరీరం. ఇప్పుడు నీ శరీరం, మన శరీరం ఉందనుకోండి, కాలుకి దెబ్బ తగిలింది, కాలు బొటన వేలికి రాయి తగిలింది, రక్తం కాలుతుంది. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? కంటి నుంచి వస్తాయి. కన్ను ఎక్కడుంది? పైన ఉంది. కాలు ఎక్కడుంది? కింద ఉంది. ఏమి? నీ శరీరం కాబట్టి. అలాగే భగవంతుని శరీరంలో ఒక పార్టు నువ్వైతే, ఒక పార్టు నేను అనే అంత ఉన్మాదమైనటువంటి అంత చివరి స్టేజ్కి వెళ్ళిపోయారు వాల్మీకి భగవానుడు. అలాంటి మహానుభావులే మన శ్రీమన్నారాయణ స్వామి వారు. అలాగా ఎన్నో అత్యద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. అలాగే ఆచార్యుల వైభవాన్ని గురించి ఇంకా విషయాలు కూడా కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.